గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే ప్రత్యక్ష దైవ స్వరూపం. వెలుగువాకిలి వైపు నడిపించే మార్గదర్శి, సత్యాసత్యాల్ని చెప్పే గురుస్వరూపం. మనలోని జడత్వాన్ని పారద్రోలి చైతన్యాన్ని అనుగ్రహిస్తుంది. అలాంటి గురువులెందరికో ఆలవాలం ధర్మక్షేత్రం మన భారతదేశం. గురువు నేర్పించే విద్యల ద్వారా సమాజంలో ధర్మం విస్తరిస్తుంది. ఆ ధర్మమే సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. వేదాతీతమైన ఆత్మశక్తిని వ్యక్తిలో ప్రజ్వలింపచేసే గురువే భారత జాతి భవితకు మూలస్థానం. గురువంటే కేవలం ఆధ్యాత్మిక విద్యల్ని, లౌకిక జీవనానికి ఉపకరించే విద్యల్ని బోధించే ఆచార్యుడు మాత్రమే కాదు. సమాజమే దేవాలయం, సమాజహితమే దైవానికి ప్రియకారకం, పరోపకార పరాయణత్వమే పరమపద సోపానం వంటి భావజాలంతో మనలో నిరంతరం చైతన్య భావాన్ని పెంపొందించే గురుస్వరూపం అత్యున్నతమైనది. అలాంటి గురువుల్లో పురుషులే కాదు, మహిళలు కూడా మన దేశాన్ని సుసంపన్నం చేశారు. ఎందరో యోగినులు, మాతాజీలు, సన్యాసినులు ఆర్షధర్మ ఉద్ధరణలో క్రియాశీలక పాత్ర పోషించారు. తమ దివ్య ప్రభావాన్ని సమాజంపై విస్తరింపచేశారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుని సమాజానికి నువ్వు ఉపకరణం కావడమే నీ జన్మకు సార్థకం అంటూ ఆధ్యాత్మిక సేవా రంగాలలో సామాజికంగా మానవాళిని సావధానంగా మనల్ని ముందుకు నడిపించిన పరమయోగిని, సాధ్వీమణి శ్రీ లాల్ దేవి మాతాజీ. సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్లో లాల్ దేవి మాతాజీ ఆధ్యాత్మిక సన్నిధానం అద్భుతమైన ఆర్షధర్మ దీప్తికి సంకేతంగా భాసిల్లుతోంది. నిరుపమాన అపురూపమైన కళా కట్టడంగా, అసమాన ఆధ్యాత్మిక శిఖరంగా, విలక్షణమైన రీతిలో ఈ ఆశ్రమ మందిరం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మాతా లాల్ దేవి పూజ్య మాతాజీ 20వ శతాబ్దంలో జీవించిన ప్రముఖ సన్యాసిని. ఆమె జీవితం భక్తి, త్యాగం, ఆధ్యాత్మికతతో నిండి ఉంది. ఆమె 1923వ సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్ జిల్లా కసూర్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీ హర్ జస్మాల్, శ్రీమతి మాయాదేవి. మార్వాహా ఖత్రీ కుటుంబానికి చెందిన లాల్ దేవి బాల్యంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రులు ఆమెను హిమాచల్ ప్రదేశ్లోని చింతాపూర్ అనే దేవాలయానికి తీసుకువెళ్లినప్పుడు అక్కడి పూజారి ఆమెను దివ్యశక్తులు కలిగిన కారణజన్మురాలిగా గుర్తించారు. ఆయన ఆమెను సాధారణ బాలిక కాదని, భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మికవేత్తగా, ఆర్షధర్మానికి దార్శనికురాలిగా ఎదుగుతారని చెప్పారు. మాతా లాల్ దేవి తన జీవన పర్యంతం బ్రహ్మచారిణిగా జీవించారు. ఆధ్యాత్మిక సేవకి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె జీవితం మొత్తం పాలు, పండ్లే ఆహారంగా స్వీకరించారు. ఆమె భక్తులకు సరళ సుందరంగా, సులభ సాధ్యంగా, అతి సులువైన పద్ధతుల్లో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించేవారు. సకాలంలో వివాహం కానివారు, సంతానం లేని దంపతులు మాతాజీని ప్రత్యేకంగా పూజించేవారు. ఆమె భక్తులు ఆమెను దుర్గాదేవి అవతారంగా పరిగణించేవారు. 1947లో భారతదేశ విభజన తరువాత మాతా లాల్ దేవి అమృతసర్కు వచ్చారు.
ఆమె భక్తులు శిష్యులు 1989లో అమృత్సర్లో మాతా లాల్ దేవి ఆశ్రమ మందిర్ను నిర్మించారు. ఈ దేవాలయం జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి మందిరాన్ని పోలి ఉంటుంది. దీని లోపల గుహల వంటి మార్గాలు, అద్దాల అలంకరణలు ఆకట్టుకుంటాయి. మాతా లాల్ దేవి 1994లో అమృతసర్లో పరమపదించారు. ఆమె భక్తులు ఆమెను ఇప్పటికీ పూజ్య మాతాజీగా స్మరిస్తున్నారు. ఆమె స్మృతిగా నిర్మించిన ఆశ్రమ మందిరం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. అమృత్సర్ నడిబొడ్డున ఉన్న మాతా లాల్ దేవి ఆశ్రమం ఆధ్యాత్మిక వైభవానికి, భక్తి ప్రాభవానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆశ్రమ మందిర సముదాయాన్ని శీష్ మహల్ అని కూడా వ్యవహరిస్తారు. ప్రతినిత్యం వందలాది మంది భక్తులు ఈ ఆశ్రమ సందర్శనకు విచ్చేస్తుంటారు. అమృత్సర్లో ప్రఖ్యాతిగాంచిన ఆర్షధర్మ నికేతనంగా మాతా లాల్ దేవి ఆశ్రమ మందిరం భాసిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణం, అద్భుత నిర్మాణ రీతి, ఆకట్టుకునే భవన సముదాయాలతో ఈ లోగిలి భక్తి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ లోగిలిలోకి అడుగుపెట్టగానే ఒక దివ్యమైన అలౌకిక అనుభూతి భక్తులకు సొంతమవుతుంది. అందుకు ముఖ్య కారణం ఉత్కృష్టమైన నిర్మాణ శైలి, నిరుపమాన కట్టడాలు, ఆకట్టుకునే పరిసరాలు, కట్టడాలకు సంబంధించిన గోడలు, పైకప్పులపై ఉన్న కుడ్య చిత్రాలు, వివరణాత్మక శిల్పాలతో ఇది సుందరమైన ఆధ్యాత్మిక సన్నిధిగా మన ముంగిట కొలువు తీరుతుంది. గాజు పలకల మేళవింపుతో రూపుదిద్దిన ఈ ఆశ్రమాన్ని అద్దాల సన్నిధిగా వ్యవహరిస్తారు. మాతా లాల్ దేవి మందిరం కేవలం ఒక ఆధ్యాత్మిక సన్నిధి మాత్రమే కాదు, నిండైన విశ్వాసాలు, మెండైన భక్తి భావనా రీతులకు సంకేతం. పండుగలు, పర్వదినాల సందర్భంలో దేశం నలుమూలల నుంచి యాత్రికులు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేస్తారు. ఆశ్రమ మందిరంలో ప్రశాంత వాతావరణం, మంద్రమైన భక్తి సంగీతంతో ప్రాంగణంలో ఒక దివ్యమైన భావనా స్రవంతి ప్రకటితమవుతుంది. ఆశ్రమ మందిర ప్రవేశ ద్వారం నుండి ప్రారంభించి ప్రాంగణంలోకి అడుగిడగానే పవిత్రత వ్యక్తమవుతుంది. భక్తులు ఈ లోగిలిలో వేసే ప్రతి అడుగు ఆత్మను పరిశుద్ధం చేసి జ్ఞానోదయానికి దగ్గరగా తీసుకువెళ్లే ముందడుగులుగా భావిస్తారు. ఒక ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత ఏర్పడాలి. అలాగే మనసు నిర్మలం కావాలి. హృదయం పవిత్రమై మన ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి. మన విశ్వాసాలకు సాకార రూపం కలుగుతుందనే భరోసా లభించాలి. ఇవన్నీ ఈ ఆశ్రమ దర్శనం వల్ల తప్పక లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. వివిధ వర్ణరంజిత పుష్పాలు, దీపాలతో అలంకృతమైన మాతా లాల్ దేవి ప్రధాన సన్నిధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులు తమ హృదయం దైవంతో అనుసంధానమైన అనుభూతిని ఆస్వాదిస్తారు. ఈ మందిరాన్ని 1989లో నిర్మించారు. మదర్ ఇండియా టెంపుల్ అని కూడా ఈ ఆశ్రమ స్థలాన్ని వ్యవహరిస్తారు.
పరమేశ్వరుడు, బ్రహ్మ, మహాకాళి, సరస్వతి ఇలా ఎన్నో దైవ స్వరూపాలకు ఇక్కడ మందిరాలు నిర్మితమై ఉన్నాయి. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै। భక్తులు మాతా లాల్ దేవిని సంతాన అనుగ్రహ యోగినిగా ఆరాధిస్తారు. या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमः। మాతా లాల్ దేవి ఆశ్రమ మందిరం అమృత్సర్లో అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। గుహలాంటి ప్రవేశద్వారం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది జమ్మూలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రం వైష్ణోదేవి ఆలయాన్ని స్ఫురింపచేస్తుంది. ఈ ప్రవేశద్వారం ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది. చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి విజ్ఞానానికి, భౌతికవాదం నుంచి ఆధ్యాత్మికతకు ప్రయాణించడాన్ని ఇది సంకేతిస్తుంది. नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु మందిరంలోని గోడలపై వివిధ దేవీ దేవతల రూపాలు, పౌరాణిక ఘట్టాలను ఆవిష్కరించే అపురూపమైన కుడ్య చిత్రాలు కనువిందు చేస్తాయి. नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु कृष्णारूपेण संस्थिता नमस्तस्यै। శ్రీ లాల్ దేవి మాతాజీ తన ప్రవచనధారతో భక్తులకు నిరంతర చైతన్య స్రవంతిని ఆవిష్కరించారు. అన్ని జీవరాశులలో తనను తాను దర్శించుకోవడమే భగవత్తత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడంగా ఆమె అభివర్ణించారు. సమాజంలో అందరి పట్ల ప్రేమ భావనలతో వ్యవహరించాలని, వర్ణ వర్గ విచక్షణ లేకుండా సర్వత్రా సమత్వ సాధనను త్రికరణ శుద్ధిగా ఆచరించాలని ఆమె పిలుపునిచ్చారు. దైవాన్ని శరణు కోరే విషయంలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందని, ఈ సృష్టిని నడిపించే దివ్యశక్తి ప్రకృతి రూపంలో మన ముంగిటనే ఉందని, ఆ ప్రకృతిని సర్వదా మనం సంరక్షించుకోవడమే అసలైన దైవ పూజగా లాల్ దేవి మాతాజీ పేర్కొన్నారు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో ఇతరుల పట్ల కూడా అలాగే ప్రేమ భావనలను పంచాలి అని ఆమె పేర్కొన్నారు. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహం వేసిన వారికి నీళ్లు అందించడమే అసలైన దైవారాధనగా ఆమె చెప్పారు. బీదల్ని ఆదుకోవడం, వారి జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించడం గర్భగుడిలో దీపారాధనతో సమానమని ఆమె నిర్వచించారు. సత్సంగం, సమాజహితం, సాధు జీవనం వంటివి పరమాత్ముడికి దగ్గర చేస్తాయని ఆమె వెల్లడించారు. సేవా దృక్పథం ద్వారా దైవకృపను అందుకోవచ్చని లాల్ దేవి మాతాజీ స్పష్టం చేశారు. ఆమె అనుగ్రహించిన ఆధ్యాత్మిక భావ సంపద, దివ్య సందేశధార నాటికి నేటికి ఏనాటికి ఆచరణీయం, అనుసరణీయం. అమృత్సర్లోని రాణికాబాగ్ మహీంద్రా కాలనీలో ఉన్న ఈ ఆశ్రమ మందిరం బంగారు గుడి హర్మందిర్ సాహిబ్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. మాతా లాల్ దేవీజీ అనే సాధ్వీమణి స్మృతి స్వరూపం ఈ ఆశ్రమ మందిరం. ఆమె భక్తి, ఆధ్యాత్మిక శక్తుల కారణంగా ఇది నిర్మితమైందని భక్తుల నమ్మకం. ఈ మందిరం దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం యొక్క నమూనాను పోలి ఉంటుందని చెబుతారు. కానీ దీని లోపలి నిర్మాణం చాలా విశిష్టమైనది, వినూత్నమైనది. ఈ మందిరం తన విచిత్రమైన రంగురంగుల మేళవింపుతో కూడిన నిర్మాణశైలి కారణంగా ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన మందిరంగా పరిగణించబడుతోంది. లోపల భక్తులు గుహల గుండా నడవాల్సి ఉంటుంది. ఇది పవిత్ర ఆధ్యాత్మిక యాత్రను సూచిస్తుంది. కొన్ని ప్రదేశాలలో భక్తులు నీటిలో నడవాల్సి ఉంటుంది.
ఇది భవసాగరాన్ని దైవభక్తితో మేళవించి ఎలా అధిగమించాలో ప్రతిఫలిస్తుంది. ఇక్కడ దుర్గా, కాళీ, శివుడు, విష్ణువు, గణేశుడు వంటి వివిధ దేవతల నెలవులు ఉండడానికి కారణం భగవత్శక్తి అనేక రూపాల్లో ఉంటుందని చెప్పడానికి. అయినా ఏకీకృతంగా పరమేశ్వర చైతన్యం ఒక్కటే అని ఆధ్యాత్మిక సందేశాన్ని ఆవిష్కరించడానికి అనేక మందిరాలు ఇక్కడ గోచరమవుతాయి. ఈ ఆశ్రమాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శించవచ్చు. ఉదయం, సాయంత్రం ఆరతి నిర్వహించబడుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ ఆశ్రమ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. దుర్గాదేవి పూజలు, ప్రత్యేక ఆరతులు జరుగుతాయి. ఇతర పండగలైన దీపావళి, హోళీ సమయంలో కూడా మందిరం ఆకర్షణీయంగా ఉంటుంది. అమృత్సర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఆలయం సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో రిక్షా లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆలయం సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమృత్సర్ నగరంలో బస్సులు, ఆటోలు, క్యాబ్లు సులభంగా లభిస్తాయి. మందిరం లోపల ఫోటోగ్రఫీ అనుమతించబడదు కాబట్టి భక్తులు ఈ నియమాన్ని పాటించాలి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది, ఎందుకంటే గుహల గుండా నడవడం, కొన్ని ప్రదేశాలలో నీటిలో నడవడం అవసరం. సమీపంలోని బంగారు గుడి, జలియన్వాలాబాగ్, వాఘా బోర్డర్ను కూడా సందర్శించవచ్చు. తన విచిత్రమైన నిర్మాణ స్వరూపం కారణంగా పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఈ ఆశ్రమ మందిరం అందిస్తుంది. గ్లోబల్ ట్రావెల్ బ్లాగ్ దీనిని ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన సన్నిధానంగా వర్ణించింది. శ్రీ లాల్దేవి మాతాజీ ఆశ్రమ మందిరం భక్తులకు, పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం. దీని విశిష్ట నిర్మాణం, ఆధ్యాత్మిక వాతావరణం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అపూర్వమైన భగవద్భక్తి ద్వారా భగవంతుడికి, భక్తులకు అభేదం ఆపాదితమవుతుందని లాల్దేవి మాతాజీ ఆధ్యాత్మిక జీవితం నిరూపిస్తుంది. తన జీవన సంవిధానంతో, ఆధ్యాత్మిక జీవన సరళితో భక్తులలో చైతన్యాన్ని కలిగించి సాటిలేని మేటి యోగినిగా, సాధ్వీమణిగా చిరకీర్తిని అందుకున్నారు శ్రీ లాల్దేవి మాతాజీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.